నారాయణపేట జిల్లా అల్కెన్ మండల పరిధిలోని లాల్కోట చౌరస్తా దగ్గర వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఇక్కడ జరగాలన్నా టెంకాయ కొడతా. ఒక్క నిమిషం మేడం, ఈ టెంకాయ కొడుతుంది. ఈ టెంకాయలు అయిపోయిన తర్వాత నువ్వు వెనక్కి జరిగితే వెనకాల జరిగితే ఫోటోలు ఇంకా జరుగు. మీరు జరగకపోతే ఆడ వరకే వస్తాయి ఫోటోలు, జరిగితేనే వస్తాయి అంత. టెంకాయ పట్టుకొని నిలబడండి. రవి ఇక్కడ తీసుకున్నారా? ఇంకా ఉన్నాయి టెంకాయలు. కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మొత్తం నారాయణపేట నియోజకవర్గంలో అన్ని కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులకి ముందుగానే ఈ కొనుగోలు కేంద్రాలు ముందస్తుగానే ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇంతకుముందు డీలే అన్నారు, కానీ నారాయణపేట నియోజకవర్గంలో పోయినసారి కూడా డీలే జరగలేదు. ఈసారి కూడా ముందుగానే, కోతకు రాకముందే ముందుగానే ఈ కొనుగోలు కేంద్రాలు అనేది మొదలు పెట్టడం జరిగింది. తప్పకుండా ఈసారి కూడా ఏ విధంగా అయితే ఇంతకుముందు ఇచ్చినట్టు 500 బోనస్, ఈసారి కూడా సన్న రకాలకి మళ్ళీ ఒకసారి 500 బోనస్ అనేది కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాంట్లో భాగంగా రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అందరూ కూడా రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి ఈ బియ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓటర్ ఇక్కడనే అలర్ట్ చేయలేదు. మొత్తం టోటల్గా అన్ని జిల్లా మొత్తం కూడా ఉమ్మడి జిల్లా కాకుండా ఒక ఆదర్శవంతమైన
సర్కిల్ లాగా ఉంది. ఫస్ట్కి వెళ్ళి కూడా దీంట్లో మామూలుగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా తర్వాత ఎలాంటి నష్టాలు లేకుండా ఈ పిఎస్సిఎస్ని మనం కాపాడుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే లాస్ట్ టైం కృష్ణమోహన్ కూడా చెప్పినాను, కొంచెం లాస్ట్ టైం మిస్టేక్ అయింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమే చేస్తున్నాం, కానీ లాస్ట్ టైం ఒక్కటి మాత్రం ఎందుకు ధన్యవాదాలు ఇచ్చాను. దయచేసి ఈసారి ఓటూరు సెంటర్ని ఇక్కడ